సో వాస్తవంగా ఈరోజు జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. సో రాజకీయాలు లేదా ఒకరి మీద నింద నెపం నేపెట్టేటటువంటి ప్రయత్నం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పెషల్లీ భక్తుల్లో కొన్ని విశ్వాసాలను నాటేశారనమాట. ఇలా నాటేసినటువంటి నేపథ్యంలో తిరుమల శ్రీవారిని కానీ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోకపోతే మీ జీవితం దాదాపుగా కూడా ముగిసిపోతుంది, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని కొంతమంది ఈ ప్రవచన కర్తల రూపంలో వీడియోలు చేయడం, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడంతో చాలామంది వాటికి అట్రాక్ట్ అయిపోయి స్వామివారి దర్శనం కోసం ఈరోజు లక్షలాదికి వచ్చినటువంటి పరిస్థితి. బహుశా మీకు తెలుసుంటుంది, గతంలో 7-8 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. వైకుంఠ ద్వార దర్శనం అంటే కేవలం 2 రోజులు మాత్రమే ఉండేది. 300 రూపాయల దర్శనం టికెట్లని ఏదైతే ఆన్లైన్లో వదిలేవారు, అలాగే సామాన్య భక్తులు ఎవరు వచ్చినా సరే వాళ్ళని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి వదిలేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఈ టికెట్లు క్యూ లైన్లలో ఇక్కడ బయట టోకెన్ల జారీ విధానం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏమంటారు రామారావు గారు? సార్ మీది మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి రామారావు గారు. చాలా విషాదకరమైనటువంటి సంఘటన అండి. తిరుపతిలో జరిగినటువంటి సంఘటన అందరి మనసులు కలిసివేసేటటువంటి సంఘటన. ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్ల కోసం ఆతురతతో వెళ్ళినటువంటి భక్తులు భద్రతా వైఫల్యాలు, అధికారుల వైఫల్యం వల్లనే కేవలం ఈ యొక్క ఘటనలు చోటు చేసుకున్నాయని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 1,20,000 టోకెన్లు ఇవ్వాలని చెప్పి 9 ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టినటువంటి టీటీడీ అధికారులు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రా ఏదైతే పోలీసు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి విధానం గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగనటువంటి అంశం ఈరోజు చోటు చేసుకుంది. అట్లాగే ఒక చోట కాదండి, ఇక్కడ వైఫల్యం అనేది ఒక చోట కాదు. జీవకోన, బైరాగపట్టిడ, శ్రీనివాసం, అలిపిరిలో 4 చోట్ల ఘటన జరిగిందనేది మనం ఈ యొక్క పత్రికాముఖంగా వార్తలలో చూస్తా ఉన్నాం. మరి 6 అయితే ఇప్పుడు మృతి చెందారు, 48 మందికి పైగా గాయాల పాలయ్యారు. వారిలో మరలా కూడా కొంతమంది ఇబ్బందికరమైనటువంటి అంశంలో మృత్యుతో పోరాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారని మనకు సమాచారం ఉంది. అంటే మృతుల సంఖ్య పెరగటానికి కూడా ఆస్కారం ఉందనేది ప్రాథమికంగా ఉన్నటువంటి మనకు సమాచారం అండి. నేనేమంటానంటే టీటీడీ ఈ లక్ష్యం నిర్దేశించుకున్నప్పుడు ఈవో శ్యామలరావు గారు కానీ అట్లాగే లోకల్గా ఉన్నటువంటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో సుబ్బారాయుడు గారు, ఆయన కానీ కలెక్టర్ గారు కానీ దీన్ని ఒక ముఖ్యమైనటువంటి విధానంగా, ఎందుకంటే ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తిరుపతి అనేది ఒక ప్రాముఖ్యత కలిగినప్పుడు దానికి తగినట్లుగానే దానిపైన అక్కడ జరిగేటటువంటి యాక్టివిటీ మీద వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎంతమంది వస్తున్నారో ఫ్లో ఉంటుంది, తిరుపతికి ఎంతమంది ఫ్లో వస్తున్నారో కూడా సీసీ కెమెరాల ద్వారా చెప్పేటటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి సమయంలో కేవలం ఇక్కడ బిఆర్ నాయుడు గారు కూడా చైర్మన్గా వైఫల్యం చెందారని అనిపించాలి. ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా ఇటువంటి ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు దాని పర్యవేక్షణ అణువణువున క్షణాన చేసుకోవాల్సినటువంటి అవసరం ఆ చైర్మన్ గారి మీద, ఈవో శ్యామలరావు గారి మీద ఉంది. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ గారు, పోలీసు వ్యవస్థ కూడా తీవ్రంగా వైఫల్యం. ఎందుకంటే పోలీసులు ఒక్కసారిగా గేట్లు ఎత్తివేసి పార్కుల్లో జనాలను పెట్టడం ఇట్లా కాదండి. ఫ్లో ఎట్లా ఉండాలంటే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులకు రకరకాల చోట్ల ఎన్నో ఉన్నాయి, గెస్ట్ హౌస్లు అట్లాగే ఆవాసాలు. అక్కడ కొంత స్టాగ్నేట్ చేయకుండా మొత్తాన్ని ఒక చోట చేర్చేటటువంటి ప్రక్రియ కూడా ఇది శ్రేయస్కరంగా. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి సమయంలో కూడా ఇటువంటి ఆయాచితమైనటువంటి ఘటనలు చాలా దగ్గరస్తున్నాయి. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి. అట్లాగే ఈ ప్రభుత్వం ఏదైతే భక్తుల కుటుంబాలకు కానీ భక్తులకు కానీ ఇటువంటి చాలా భక్తి విశ్వాసాలతో వచ్చినటువంటి ప్రజలకు జరిగినటువంటి ఈ యొక్క సంఘటన పట్ల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని రామారావు గారు ఒక విషయం చెప్పండి. రామారావు గారు ఒక విషయం చెప్పండి. ఏంటంటే గడిచిన 3-4 రోజులుగా టీటీడీ ఊతర కొడుతుంది. ఏంటంటే టోకన్లు లేని భక్తులు తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఆశించవద్దు, టోకన్లు ఉంటేనే మీరు తిరుమల కొండకి రండి, లేకపోతే రావద్దు అని హుకుం జారీ చేయడం ఏంటండి? ఎందుకంటే భక్తులు అనేవాళ్ళు స్వామివారి దర్శనార్థం తిరుమలకు వెళ్తారు. సో ఇప్పటికే అంటే ఇన్నేళ్లలో టీటీడీ ఏర్పడినటువంటి ఇన్నేళ్లలో రోజు కూడా 70 నుంచి 80 వేల మంది వరకు భక్తులు తిరుమలలో ఉంటారు. కానీ అక్కడ అంత క్రౌడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది. కానీ ఇక్కడ టోకన్లు లేని భక్తులు రావద్దు అని చెప్పడంతో చాలామంది భక్తులు టోకన్లు లేకపోతే కనీసం తిరుమల కూడా వెళ్ళలేము అనేటువంటి ఒక భయంతో ఈరోజు వచ్చి వాళ్ళు అక్కడ చిక్కుకున్నటువంటి పరిస్థితి. అసలు అలాంటి ప్రకటనలు చేయాల్సినటువంటి అవసరం ఏమంటారు రామారావు గారు? ఇక్కడ గతంలో చూసామండి, తిరుమల తిరుపతి దేవస్థానం పరిస్థితి చాలా అప్డేట్ అయింది ఈ రోజుకి. దాన్ని అంతా కూడా విస్మరించి
ఏదో ఒక కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ కొత్తగా ఒక తమ మార్కును క్రియేట్ చేసుకోవాలని రకరకాల నిబంధనల మార్పులు చేయటము పర్యవసానంగా ఇటువంటి ఘటనలకు కారణం అండి. ఏదైతే ఒక రకమైనటువంటి ప్రచారం కోసం, ఒక రకమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక రకమైనటువంటి ఆ హోదా లేకపోతే వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం పరితపించే దాంట్లో ఈ ప్రకటనలే తప్ప నిజంగా స్వామివారి మీద భక్తి ఉంది కానీ ప్రజల మీద జాలి కానీ దయ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి కానీ ఈఓ గారికి కానీ అట్లాగే ప్రభుత్వానికి కానీ కనీస గౌరవ మర్యాదలు లేనటువంటి స్థితిలో ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రకటనలు, ఏ టోకెన్లు లేవని చెప్పేసి చెప్పినప్పుడు ఏదైనా సరే ఇతర ప్రాంతాలు కూడా చూసామండి. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి పడిగాపులు కాసి ఎప్పుడైతే మనకి వాస్తవంగా ఎప్పుడది 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనానికి ముందుగానే 8వ తేదీ నుంచి క్యూల్లో ఉండేటువంటి పరిస్థితి, 9వ తేదీ ఉదయం కౌంటర్లో టికెట్లు ఇస్తారంట. ఈ విధానము సరైనదా కాదా అనేది పునరాలోచించుకోవాలండి. దీన్ని ఖచ్చితంగా ఇది దైవ కార్యక్రమం, దీంట్లో రాజకీయాలకు పోకుండా అట్లాగే ఎటువంటి భేషజాలకు పోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కానీ, ఈవో కానీ, ప్రభుత్వం కానీ, లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి కానీ, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఆ ఘటనకు సంబంధించి బాధ్యత వహించాల్సినటువంటి పోలీసు వారు, ఎస్పీ గారు కానీ, ఆ యొక్క శాఖ అధిపతిగా ఉన్నటువంటి హోంమంత్రి గారు కానీ ఖచ్చితంగా దీన్ని పునఃసమీక్షించుకొని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇటువంటి అజాగ్రత్తతో కూడి అజాగ్రత్తగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే పదవిలో ఉన్న వాళ్ళు రాజీనామా చేసినటువంటి అవసరం, అట్లాగే పోలీస్ శాఖలో కానీ టీటీడీ శాఖలో కానీ దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా సస్పెన్షన్ వేటు వేస్తే తప్ప మరొకరికి బాధ్యత కానీ దీనికి సంబంధించినటువంటి విశ్వాసం కానీ కలగదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి.